హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను వెళ్ళిన ప్రతి టూరుల్లో నాకు అక్కడక్కడ బౌద్ధ మందిరాలు అయితే చాలా కనిపించాయి అండి. ఇవి అతి పురాతనమైన బౌద్ధ మందిరాలు, స్తూపాలు. చాలా అద్భుతంగా వీటిని నిర్మించారు. మన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన బౌద్ధ దేవాలయాలు, స్తూపాలు చాలా ఉన్నాయి అండి. బుద్ధగయ, సారనాథ్, కూసీనగర్, అరుణాచల్లో అయితే అతిపెద్ద బౌద్ధ విహార స్థలం ఉన్నది అండి. అజంతా, ఎల్లోరా గుహలు, ఇండోనేషియా, కంబోడియా, నేపాల్, బీహార్, శ్రీలంక, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ప్రతి చోట్ల మనకు బౌద్ధ మందిరాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అవి రకరకాల ఆకృతుల్లో చాలా బాగా నిర్మించారు అండి. అవన్నీ చాలా పురాతనమైన మందిరాలు. నేను వాటిని అన్నిటినీ దర్శనం చేసుకున్నాను. చాలా బాగున్నాయండి. అలాగే ఈరోజు నేను నేపాల్లో ఉన్న బుద్ధ అమిదేవ్ పార్క్ అయితే రావడం జరిగిందండి. అసలు ఈ బుద్ధ అమిదేవ్ పార్క్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ పార్క్ యొక్క ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో మనం తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. మీరు పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, గౌతమి బుద్ధుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో లుంబినిలో సాఖ్య వంశానికి చెందిన శుద్ధోధనుడు మాయ మహాదేవి దంపతులకు జన్మించాడు అండి. బుద్ధుని చిన్ననాటి పేరు సిద్ధార్థుడు, అంటే అనుకునే లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థం అండి. సిద్ధార్థుడు రాజకుటుంబంలో పుట్టి సకల సుఖ భోగాలను అనుభవిస్తూ పెరిగాడు. తరువాత యశోధరను వివాహం చేసుకున్నాడు. దుఃఖం విముక్తి మార్గం కోసం 29వ ఏట భార్య పిల్లల్ని, రాజ్యాన్ని వదిలి అర్ధరాత్రి తన ఇంటిని వదిలిపెట్టాడు. 7 సంవత్సరాల తరువాత కఠిన తపస్సు చేసి బీహార్లోని బుద్ధగయలో బోధివృక్షం అంటే రావి చెట్టు కింద 35వ ఏట జ్ఞానోదయం పొందాడండి. జ్ఞానోదయం పొందిన తరువాత సిద్ధార్థుడు బుద్ధుడిగా జ్ఞానోదయం పొంది ప్రపంచ దేశాలు తిరిగాడు. సుమారు 45 ఏళ్ల పాటు ధర్మాన్ని ప్రచారం చేసిన తరువాత క్రీస్తుపూర్వం 483లో కూసీ నగరంలో 80వ ఏట మరణించాడు అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, నేపాల్లోని అమిదేవ బుద్ధ పార్క్, దీనినే స్వయంభూ బుద్ధ పార్క్ అని పిలుస్తారు అండి. ఇది కాఠ్మండలోని అత్యంత ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ప్రసిద్ధ మంకీస్ టెంపుల్ స్వయంభూనాథ్ స్తూపం పాదాల వద్ద ఉంటుంది. అమిదేవ బుద్ధ పార్కు మరియు చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పార్కులోకి మనం అడుగు పెట్టగానే 67 అడుగుల ఎత్తైన భారీ అమిదేవ బుద్ధుని బంగారు విగ్రహం మనకు దర్శనమిస్తుందండి. దీనికి ఇరువైపులా 64 అడుగుల ఎత్తైన పద్మ సాంబవ మరియు అవలోకేశ్వర విగ్రహాలు ఉన్నాయండి. ఇది నేపాల్లోని అతిపెద్ద బుద్ధి విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది స్వయంభూనాథ్ స్తూపానికి సమీపంలో ఉన్నప్పటికీ చాలా నిశ్శబ్దంగా, జ్ఞానం మరియు ప్రశాంతతకు అనువుగా ఉంటుందండి. ఈ పార్కులో ప్రార్థన చక్రాలు మరియు సుందరమైన ఉద్యానవనాలు చాలా ఉన్నాయి. సాయంత్రం సమయంలో విగ్రహాలు బంగారు కాంతితో మెరిసిపోతూ కనిపిస్తాయి అండి. ఈ పార్కు ప్రతిరోజు 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంటుందండి. మనం ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు అమిదేవ్ బుద్ధుని పార్కుకి అయితే వెళ్ళండి. చాలా బాగుంటుంది. అయితే సాయంత్రం 5-6 గంటల సమయంలో వెళితే బంగారు విగ్రహాలపై సూర్యరశ్మి పడి చాలా అందంగా కనిపిస్తాయండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది మంకీస్ టెంపుల్ ఉన్న సమీపంలో ఉన్నందున కోతులు ఎక్కువగా ఉంటాయి అండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్కులోకి వెళ్ళడానికి టికెట్ ఫ్రీగానే ఉంటుంది. ఈ పార్కులో 3 విగ్రహాలు ఉన్నాయి కదండి. అవి అమిదేవ బుద్ధుని విగ్రహం, 2 పద్మ సాంబవుడు విగ్రహం, 3 అవలోకేశ్వరుడు విగ్రహాలు ఉన్నాయి కదండి. స్థానిక నేపాలీ బౌద్ధ సంస్కృతిలో కొందరు ఈ 3 విగ్రహాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలుగా భావిస్తారు అండి. ఈ పార్కు ప్రసిద్ధ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన స్వయంభూనాథ్ స్తూపం దగ్గరలో ఉంటుందండి. ప్రశాంతమైన వాతావరణం, రద్దీ తక్కువగా ఉంటుంది. జ్ఞానం చేసుకోవడానికి, ప్రార్థన చక్రాలను తిప్పుతూ ప్రశాంతంగా గడపడానికి అనువైన స్థలం అండి. ఇక్కడ కాఠ్మండు రింగ్ రోడ్ మీదుగా నడిచే ఏ లోకల్ బస్సు లేదా మైక్రో బస్సు ద్వారా అయినా స్వయంభూనాథ్ చక్రాపత్ లేదా స్వయంభూ స్టాప్ వద్ద దిగి పార్కుకి చేరుకోవచ్చు అండి. మనకి బస్సులు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. ఫ్రెండ్స్, బౌద్ధ మందిరాలు,
స్తూపాలు మరియు విగ్రహాల వద్ద చక్రాలు ఉండటం చాలా సాధారణం అండి. వీటిని బౌద్ధ మతంలో అత్యంత పవిత్రమైన చిహ్నంగా భావిస్తారు. వీటిని ధర్మ చక్రాలు అంటారు అండి. మందిరాల్లో చక్రాలు ఉండటానికి ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత సారనాథ్లో మొదటి ఉపన్యాసం ద్వారా ధర్మ చక్రాన్ని తిప్పారని నమ్ముతారు. అంటే ఆయన బోధనలు ధర్మం ప్రపంచమంతటా వ్యాప్తి చెందడానికి ప్రారంభమయ్యాయి అని అర్థం అండి. ఈ చక్రాన్ని చూడటం బుద్ధుని బోధనలను గుర్తు చేసుకోవడమే. ఈ చక్రాన్ని సాధారణంగా 8 ఆకులు ఉంటాయండి. ఇవి బుద్ధుడు సూచించిన ఆర్య అష్టాంగ మార్గాన్ని, సత్య దృష్టి, సత్య సంకల్పం, సత్య వాక్కు, సత్య కర్మ, సత్య జీవన, సత్య ప్రయత్నం, సత్య స్మృతి, సత్య సమాధి సూచిస్తాయి అండి. చక్రం తిరుగుతూ ఉండటం జీవితంలోకి పుట్టిక, చావు మరియు పునర్జన్మల సంసార చక్రం నిరంతరం ప్రవాహాన్ని తెలియజేస్తుందండి. చక్రం మధ్యలో ఉండే నాభి స్థిరత్వాన్ని, క్రమశిక్షణను సూచిస్తే బయట ఉండే అంచులు ఏకాగ్రతను సూచిస్తాయి అండి. ఈ చక్ర సాగరం నుండి బయటపడి జ్ఞానోదయం పొందాలనే సందేశాన్ని సూచిస్తుంది. ఈ చిహ్నం అశోక చక్రవర్తి కాలం నుండి క్రీస్తుపూర్వం 272-232 బౌద్ధ నిర్మాణాలలో, స్తూపాలలో ప్రముఖంగా కనిపిస్తుందండి. బౌద్ధ మందిరంలో చక్రం అనేది బుద్ధుని జ్ఞానం, ధర్మం, ప్రచారం మరియు మోక్ష మార్గాన్ని ప్రతిగా నిలుస్తుంది. ఫ్రెండ్స్, అమిదేవ బుద్ధుని పార్కుకి ఎలా వెళ్ళాలి అంటే, ఇది కాఠ్మండూలోని స్వయంభూనాథ్ కొండ పశ్చిమ వైపు పాదాల వద్ద రింగ్ రోడ్డుకు సమీపంలో ఉంటుందండి. మనం దామెల్ ప్రాంతం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరం, అంటే 15 నిమిషాలు టైం పడుతుంది. ట్యాక్సీలు, కార్లు ఉంటాయండి. నడిచి వెళితే స్వయంభూనాథ్ స్తూపం సందర్శించి వెనక మార్గం గుండా కొండ దిగువన ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు బుద్ధ అమిదేవ పార్కుకి అయితే వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.